అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 3 రోజుల నుంచి కాకినాడలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2K రన్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు. ఇక్కడి నాగమల్లి తోట సెంటర్ నుంచి భానుగుడి సెంటర్ వరకు 2 కిలోమీటర్ల మేరకు 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ బిందు మాధవ్ జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ్ కుమారి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు, ఐసీడీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. बाल विवाह मानंडी, बेटी बचाओ बेटी बचाओ, बालల చిరునవ్వు కాపాడదాం, బాలల చిరునవ్వు కాపాడదాం. మార్చ్ 1 నుంచి మార్చ్ 8 దాకా ఉమెన్ ఎంపవర్మెంట్ వీక్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ లో భాగంగా ఇవాళ 2K రన్ ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో వేరియస్ కాలేజెస్ స్టూడెంట్స్ అండ్ అదర్ ఉమెన్ పాల్గొంటున్నారు. ఈ రోజు మార్నింగ్ 7 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2 kilometers ఇప్పుడు ఇక్కడ రన్ పెట్టడం జరిగింది. రేపు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంక్లూడ్ అవుతాయి. రేపు దెర్ ఇస్ అ బిగ్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ కలెక్టరేట్ వేర్ ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ పార్టిసిపేట్. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరిపించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా మహిళా దినోత్సవంగా ప్రతిరోజు కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. 1వ తేదీని మనం అందరము మన ఎస్పీ గారి సహకారంతో, పోలీసు వారి సహకారంతో మనం ర్యాలీ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా మన ఎస్పీ సార్, డిఎస్పీ సార్ సహకారంతో మనం ఈ 2K రన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ 2K రన్ లో పార్టిసిపేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, అలాగే శాప్ కాలేజీ స్టూడెంట్స్ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే డిఆర్డీఏ నుంచి వచ్చిన వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మెప్మా నుంచి వచ్చిన వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రెస్ వారికి, మీడియా వారికి అందరికీ కూడా మా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు 8వ తేదీని మన మున్సిపల్ స్మార్ట్ సిటీలో మీటింగ్ అన్నది ఉంది. అదే లాస్ట్ ప్రోగ్రాము. కాబట్టి మీరందరూ కూడా అక్కడికి కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ ను కూడా సక్సెస్ఫుల్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను.